నందికొట్కూరు అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయి నిధులు మంజూరు చేయలేకపోవడంతో వైసీపీని వీడనని నందికొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థి తోగూరు ఆర్థర్ తెలిపారు. నందికొట్కూరును అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరడంతో తాను కాంగ్రెస్లో చేరనట్టున్నారు. ఇక ఆర్థర్తో మా కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్. నందికొట్కూరులో అయితే మొత్తం మీద ఎన్నికల వేడి అయితే రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే నందికొట్కూరుకు సంబంధించి ఎవరైతే వైసీపీ టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరైతే వైసీపీ నుంచి వీడి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి తోగూరు ఆర్థర్ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆయన వాడవాడలా ప్రచారం అయితే చేస్తున్నారు. కాంగ్రెస్ ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తోగూరు ఆర్థర్ ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా సాగుతోంది సార్ మొత్తం మీద నందికొట్కూరులో మీ ప్రచారం? ప్రచారం చాలా మంచిగా సాగుతుందన్న. ప్రచారం మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రజలు కాంగ్రెస్ను చాలా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక తల్లి లాంటి పార్టీ. ఇది ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. ఆ రోజు అలిగి తల్లిదండ్రులతో అలిగి ఎక్కడ పక్కకు పోతారో అలా మన యొక్క రాష్ట్ర విభజన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో నుంచి మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అలిగి వెళ్ళడం జరిగింది. అందుకు తప్ప వేరే ఏం లేదు. ఈరోజు మేము ప్రచారం చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా సార్ మా పార్టీ ఎంత మంచి పార్టీ సార్, ఈ పార్టీని మనము నమ్ముకోవాలి, ఈ పార్టీ నుంచి అందరూ వచ్చినారు, ఈరోజు ఈ పార్టీని వదిలిపోయినారు, పర్వాలేదు సార్, నో ప్రాబ్లం, ఈ పార్టీకి మళ్ళా మన షర్మిలమ్మ గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆమె పిసిసి అధ్యక్షురాలైనప్పటి నుంచి చాలా మంచిగా చేస్తూ ఉంది, చాలా పర్యటిస్తూ ఉంది, ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆదరిస్తున్నారన్న పార్టీని. మాత్రం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఈ పార్టీ మేము ఎక్కడికి పోయినా ఎక్కడ ఎవరికి తీసిపోకుండా మా వాళ్ళు చాలా ఘనంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. పార్టీ పేరు చెప్తేనే మరి ముఖ్యంగా ముస్లిమ్స్, మైనారిటీస్, అలాగే క్రైస్తవులు, ఎస్సీలు వీళ్ళందరూ సార్ మేము ఈ ఇందిరమ్మ ఇళ్లలోనే ఉన్నాం, ఈరోజు వరకు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లలోనే బస చేస్తున్నాం సార్, ఆమె ఇచ్చిన భూమిలోనే దున్నుకుంటూ జీవితం సాగిస్తున్నాం సార్, తర్వాత మాకేం లేదు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద అయితే నందికొట్కూరులో ప్రజలతో నిత్యం ఉంటూ గత 5 సంవత్సరాలుగా దానికి నందికొట్కూరు సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉన్నానంటూ ఆయన చెప్పడం జరుగుతోంది. అలాగే ఏదైతే తనకు రాజకీయ అభివృద్ధికి కృషి చేసినటువంటి, అలాగే సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ బిడ్డ ఎవరైతే ఉన్నారో షర్మిల చెప్పడంతోనే తాను కాంగ్రెస్లో చేరడం జరిగిందని, మొత్తం మీద అయితే ప్రజల్లో నిత్యం ఉంటున్న తనకు ఓటు వేయాలంటూ ఎవరైతే ఆర్థర్ అయితే అభ్యర్థించడం జరుగుతుంది. మొత్తం మీద అయితే నందికొట్కూరు రాజకీయాలు మొత్తం మీద అయితే వేడెక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, మొత్తము త్రిముఖ పోరు అయితే నందికొట్కూరులో జరగబోతుంది. కెమెరామెన్ రాజుతో హేమంత్, ప్రైమ్9 న్యూస్, నంద్యాల జిల్లా.